రుక్మిణి అయితే రాధ దగ్గర నుండి పండుని శ్యామ్ని తీసుకొని తన ఇంటికి వచ్చేస్తుంది. ఇక కారులో నుండి దిగాక శ్యామ్ని పండును కూడా దిగమంటుంది. ఇక పండు శ్యామ్ వాళ్ళిద్దరూ కూడా కారు దిగుతారు. దిగగానే అక్కడ ఆ ఇంటిని అయితే పండు చూసి హాయ్ మనం మళ్ళీ పెద్దింటికి వచ్చేసామని చెప్పి అనుకుంటాడు. ఇక రుక్మిణి తన ఫ్యామిలీతో రావడంతో వాళ్ళ పిన్ని అయితే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి చూసిన వాళ్ళందరి దిష్టి పోవాలని చెప్పి హారతి తీసి బొట్టు పెడుతుంది. దానికి రుక్మిణి అయితే ఏంటి పిన్ని నువ్వు మరీ చాదస్తంగాని అని చెప్పి లోపలికి వెళ్తారు. ఇక లోపలికి వెళ్ళాక ఇదిగో శ్యామ్ ఇదే మన సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యంలో నువ్వు రాజువి నేను రాణిని, ఇదిగో వీడు రాకుమారుడు అని చెప్పి పండుతో అంటూ ఉంటుంది. పండు నీకు ఈ ఇల్లు నచ్చింది కదా, ఇక మీద మనం ఇక్కడే ఉండబోతున్నాం అని చెప్పి రుక్మిణి పండుతో అంటుంది. అది విని పండు నవ్వుతూ ఉంటాడు. ఇక శ్యామ్ అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఇంటి దగ్గర రాధ అయితే పండు ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. పండు నువ్వు నన్ను నిజంగానే వదిలేసి వెళ్ళిపోయావా అని చెప్పి రాధ పండు ఫోటో చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.